హాయ్ చిట్టి ప్రాణాలు, ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారంటే వెంటనే మన ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ కొట్టేయండి. గోవా ట్రిప్ వచ్చి రాగానే గుండంకుల్ షాప్ లో లక్ష్మికి చౌదిద్దులు, ఆ వెంటనే షాపింగ్, నిన్న అనూతల్లి పుట్టినరోజు ఖర్చులు, వీటితో పాటు మనుగడ పెట్టే బొక్కలు అన్నీ కూడితే నేను కూడుకుపోయాను. మరి కూడుకుపోక కోటీశ్వరుడు అయిపోతావు ఏట్రా? ఎవరది? ఒరే పీజే, నేనేరా ఏజేని. ఏజేయా అంటే అంతరాత్మ జగన్నాథం, నీ అంతరాత్మని. మరి లోపల ఉండకుండా బయట ఏం చేస్తున్నావు? ఎలా ఉండమంటావురా? ఎలా ఉండమంటావు? బయట నువ్వు పెట్టే ఖర్చులకి లోపల నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అదిగదిగో ఆ ఖర్చులు చూడు. అసలు ఇది ఇంటి బడ్జెట్టా స్టేట్ బడ్జెట్టా? ఎలా ఉండేవాడు అలా అయిపోయావురా. ఇంతకు ముందు పావలా ఖర్చు పెట్టడానికి 25 సార్లు ఆలోచించేవాడు, కానీ ఇప్పుడు ఓ పొలమని వేలకు వేలు తగలేసేస్తున్నావు. అసలు పొదుపు మీద నీకు ఉండే అదుపు ఏమైంది? నువ్వు ఖర్చులు కేసే కంచెలు ఏమయ్యాయి? అడుగుతుంటే ముద్దులా చూస్తాడరా ఎద్దు. సమాధానం చెప్పు. అంటే ఫ్యామిలీ అడిగారని, వాళ్ళు అడిగారని నువ్వు తగలేస్తావా? నీ పేరేంటి? పిసిని కొట్టు జగన్నాథం. ఇలా అయితే నీ వంశం పేరు ఎలా నిలబెడతావరా? ఈజ్ దిస్ మిడిల్ క్లాస్ సిరీస్ ఆర్ హై క్లాస్ సిరీస్? ఆడియన్స్ ఆర్ ఆస్కింగ్ దట్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఏజే? ఇంకా చేసేదేముంది? లోపల ఉన్న పాత జగన్నాథాన్ని బయటికి పట్టరా. వీ వాంట్ దట్ వింటేజ్ పీజే బ్యాక్. కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. వస్తున్నా, నాగండ్రా. ఎవడరాదో తెగ బాధేస్తున్నాడు. ఎవడో లేడేటి? ఆయన కాదు అంకుల్ గారు, కింద చూడండి. ఏంట్రా, ఎవరు మీరు? పిల్లల అంకుల్. అయితే స్కూల్కి వెళ్ళండి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? వినాయక చవితి కదా అంకుల్ గారు, విగ్రహం నిలబడదాం అనుకుంటున్నాం. మంచిది, నిలబెట్టుకోండి. దానికి నా పర్మిషన్ ఎందుకు? అయ్యో, పర్మిషన్ కాదు అంకుల్, పైసలు కావాలి. పైసలా? నేనైనా ఏటీఎం మిషన్ ఏట్రా అడగగానే ఇచ్చేయడానికి? అలా అనకండి అంకుల్ గారు, అందరూ చందా ఎత్తున్నారు, మీరే ఇవ్వండి. అందరూ ఎత్తే నేను ఇచ్చేయలేటి? ఇంతకీ మీరు ఎక్కడ ఆడుతున్నారా విగ్రహం? పక్క గల్లీలో అంకుల్. పక్క గల్లీలోనా? మా గల్లీలో ఆడితేనే నేను ఇవ్వను, ఇంక మీకెందుకు ఇస్తానరా? వెళ్ళండి వెళ్ళండి. తప్పు అంకుల్, అలా అనకూడదు. ఇది చందా, మినిమం 500 అయినా ఇవ్వాలి. ఇది చందాలా లేదురా, పెద్ద దందాలా ఉంది. ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. డబ్బులు ఇచ్చేదాకా మేము వెళ్ళం. ఇవ్వండి ఇవ్వండి. ఒరే ఒరే, ఏంట్రా కుదిపేస్తున్నారు? ఆగండి ఆగండి. మీకు చందా కావాలంతే కదా? ఇదిగో ఈ రూపాయి తీసుకొని మండపంలోకి అగ్గిపెట్టి కొనుక్కోండి. అంకుల్, మరి 1 రూపీయేనా? అట్లీస్ట్ 100 రూపీస్ అయినా ఇవ్వాలి. ఇది పిసిని కొట్టి వారి భావనం, మన దగ్గర బేరాలు లేవమ్మా. ఏమండి? ఏంటండి? సామాల్ చీటీ రాసి పెట్టాను, అవి కొంచెం తీసుకొని రండి. ఏంటే తెచ్చేది? అది కాదు లక్ష్మి, మొన్నగా తెచ్చాను. తెస్తే అయిపోవా ఏంటి? అసలే రేపు వినాయక చవితి, ప్రసాదాలు పులిహోరలని బోల్డన్ ఉంటాయి, ఖర్చు పెట్టాలి, తప్పదు మరి. అయినా ఖర్చులేటే బాబు, ఇంజనీర్ కాల భోగిల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటున్నాయి. ఇలాగే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇక మనకు మిగిలేదు బొచ్చే. మీరేం వర్రీ కాకండి డాడీ, ఈసారి ఖర్చుని కరెక్ట్ గా ప్లాన్ చేద్దాం. ఒకసారి ఆ లిస్ట్ ఇలా ఇవ్వండి. గణేశుడి విగ్రహం బయట కొనడం ఎందుకు? ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ తయారు చేద్దాం. ఖర్చుతో పాటు పొల్యూషన్ కూడా తగ్గుద్ది. పూలు, పత్తిర్లు, మామిడాకులు. పూలు పంకజం ఆంటీ పెరట్లోంచి కోసుకోవచ్చు. పత్తిర్లు, మామిడాకులు అన్నయ్యని పంపించి కోసుకొని రమ్మందాం. మమ్మీ, పాలవిల్లి లాస్ట్ ఇయర్ ఉందా? ఉందే. అయితే అదే వాడేద్దాం. ఇంకా పప్పులు, ఉప్పులు అన్ని కామనే, ఇవి పట్టుకొస్తే సరిపోద్ది డాడీ. అమ్మయ్యా, అదే నా కూతురంటే. ఖర్చు మొత్తాన్ని కంట్రోల్లో పెట్టేసింది. అయితే పిండి వంటలు నేను కూడా తక్కువ నూనెతోనే చేస్తా. ఇది మరీ మంచిది, ఖర్చుతో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్ది. అమ్మయ్యా, మీరిద్దరూ బానే సేవ్ చేశారే, కానీ ఏదో ఉన్నాడే, ఏం చేస్తాడో. అమ్మా, భోన్ చేస్తానే. వంట అయిపోయిందా? ఇంగో మీరు నాకు సేవ్ చేస్తుంటే ఈ నాకు సేవ్ చేయడానికి వచ్చాడు. రారా నాన్నారా. ఏంటి నాన్నగారు, ఏమైంది? ఇప్పుడు నేనేం చేశానని? ఏమి చేయలేదనే రా నా బాధ అని. ఏం చేయమంటారండి? మీకేం కావాలి? పొదుపురా, పొదుపు. అంతే కదా, మార్కెట్కి వెళ్ళి కొనుక్కుందాం పదండి. అమ్మా, ఆ సంచి ఇవే. ఒరే ఒరే, నీ వల్ల పొదుపే కాదురా, నా పరువు కూడా పోతుంది. అయితే పోవద్దని చెప్పండి. ఏదో పేలని పంచులు వేసాంటే ముఖం పేల కూడా ఎత్తాను. అయితే పేలే పంచులు వేయమంటారా నాన్నగారు? లక్ష్మి, డోర్ వెనకాల. అబ్బబ్బా, ఆపండి మీ తండ్రి కొడుకులు గొడవలు. ఒరే మను, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఏమండి, మీరు చెయ్యి అదుపులో పెట్టుకోండి. ఓకే ఓకే ఓకే, నో మోర్ ఫైట్స్, లెట్స్ స్టార్ట్ ది ఫెస్టివల్ వైబ్స్.
అందరూ బుక్స్ తీసుకొని రండి, పూజ దగ్గర పెట్టాలి. ఇదిగో మమ్మీ నా బుక్స్. ఇదిగోనే నా అకౌంట్స్ బుక్. ఒరే మను, మరి నీవి? అమ్మ బాబోయ్, ఇప్పుడు పుస్తకాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అసలుకే ఆన్లైన్ క్లాసులు అని చెప్పి అన్ని అమ్మేశాను. రే బుక్స్ తేడానికి ఎంతసేపు రా? వచ్చేస్తున్నాను నాన్నగారు. ఇప్పుడు బుక్స్ లేవన్న విషయం తెలిస్తే నాన్న బెల్ట్ తో కాదు బూట్ తో కొడతాడు. మరి ఎలా మేనేజ్ చేద్దాం అబ్బా? ఐడియా. అమ్మా ఇదిగో నా బుక్. ఈవిడెవర్రా, ఎక్కడో చూసినట్టుంది. మా క్లాస్ టీచర్ అమ్మా. ఈ మధ్యన ఇలా క్లాస్ టీచర్ ఫోటోలు కూడా పుస్తకాలమే వేస్తున్నారేంట్రా? అవునమ్మా, మరి ఏ సబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవాలిగా. ఓహో, భలే అందంగా ఉందిరా మీ మేడం. అవునమ్మా, అన్ని క్లాస్ వాళ్ళకి ఇష్టమే. ఒరే దొంగనాసన్ను, మీ అమ్మని అమాయకురాలు చేసి ఏదో కహానీలు చెప్తున్నావురా? వసే తెంగనమాలకం, ఆవిడ క్లాస్ టీచర్ కాదే, హీరోయిన్ కాజల్ అగర్వాల్. నువ్వు ఇలా అమాయకంగా ఉండడం వల్లే ఆడ అలా ఎదోలా తయారయ్యాడు. అంటే అమ్మా అది క్లాస్ బుక్ కట్టురారా అంటే సినిమా బుక్ కట్టుకొచ్చాడు. ఇందుకు కాదు నేను అని తిట్టేది. మళ్ళీ మీరు అందరూ ఆడి మీద సింపతి చూపించడం. ఇదేం బుక్? ఈ మధ్య ఈ బుక్ వాడుతున్నా. లక్ష్మి ఇంక పూజ స్టార్ట్ చేయవే. రే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడని మనస్ఫూర్తిగా ఆయనకి దండం పెట్టుకుని నీ బతుకుని బాగు చేయమని అడుగు. ఈశ్వర, గణేశ్వర, విఘ్నేశ్వర. ఏంట్రా నీ అరుపులు? ఇంకెప్పుడయ్యా నువ్వు నాకు కరుణించేది? కరుణించాలే, చెప్పు. నా లైఫ్ లో తిట్లు తట్లు తప్ప పైకెళ్ళే మెట్లు కనిపించట్లేదు స్వామి. మెట్లు కనిపించినా నువ్వు ఎక్కుతావేట్రా? లిఫ్ట్ లేదని అక్కడే అయిపోతావు. నీకు తెలీదా స్వామి నేను ఎంత మంచోడ్నో? తెలుసురా, నీ గురించి అన్నీ తెలుసు. సడన్ గా పెద్ద పెద్ద వరాలు అడిగేసి నిన్నేం కంగారు పెట్టేను స్వామి. నాకున్న కొన్ని చిట్టి చిట్టి కోరికలు తీర్చు చాలు. అబ్బో ఏంటయ్యి? మరీ క్లాస్ ఫస్ట్ కాకపోయినా పెట్టిన స్లిప్పుల్లో క్వశ్చన్లు వచ్చేలా చూడు స్వామి. అలాగే బిల్లు రాని సెల్లు, ఓ పెద్ద సైజు ఇల్లు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు, బెల్ట్ తో కొట్టినా నొప్పి రాని దెబ్బలు, నడుపుకోవడానికి ఓ బండి, కడుపు నిండా తిండి. ప్రస్తుతానికి వరాలు చాలు స్వామి. ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వినాయక చవితికి చూద్దాం. ఒరే ఒరే ఒరే, ఏంట్రా అయ్యి? నీకు వరాలు ఇవ్వాలంటే మా దేవులకే జ్వరాలు వచ్చేలా ఉందిరా. అర్జెంట్ గా ఎక్కడి నుంచి వెళ్ళిపో. జై గణేష, వెళ్ళొస్తాను. ఈ ముక్కు మామగాడు ఏమైపోయాడబ్బా? పొద్దున్నుంచి సడీ సప్పుడు లేదు. ఓసారి ఫోన్ చేసి చూద్దాం. చెప్పరా మామా, హ్యాపీ వినాయక చవితిరా. థ్యాంక్స్ మామా, సేమ్ టు యు. పొద్దున్నుంచి ఏమైపోయా మామా? వినాయక చవితి కదరా, పొద్దు నుంచి పూజల్లో ఉన్నాను. దాంతో పాటు ఉపవాసం కూడా. ఉపవాసం ఎందుకు మామా? ఈ రోజు ఉపవాసం చేసి ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంట మావా. అవునా? ఇంతకీ ఏం కోరుకున్నా మావా? చెప్పు మావా. అలా చెప్పేస్తే ఆ కోరిక తీరదంట మావా. అబ్బో, అయితే తీరాక చెప్పులే. ఓకే మావా, ఫస్ట్ నీకే చెప్తా. థ్యాంక్స్ మావా. అలా బయటికి వెళ్దాము, వస్తావా మావా? ఈవేళ అవ్వదులేరా, యు క్యారీ ఆన్. సర్లే మావా, నేను అను కలిసి అలా వినాయకుడు మండపాలు చూసుకుంటాం. అయితే నేను వస్తాను మావా. అవ్వదన్నో? అను అను అదే మావా, అనుగ్రహం. ఆ వినాయకుడి అనుగ్రహం నాకు కూడా కావాలి, అందుకే నేను వస్తా. ఓకే మావా, ఒక అరగంటలో బయలుదేరి మా సెంటర్కి వచ్చాయి. అలాగే రే, వచ్చేస్తా. నాన్న మను, కొంచెం పంకజం అంటే ఇంటికి వెళ్ళి ఈ పులిహార ఉండ్రాలు ఇచ్చారా? బండరాయిలా ఉంటది, దానికి ఎందుకమ్మా ఉండ్రాళ్ళు? తప్పురా, పండగన్నాక ప్రసాదాలు గట్రా ఇరుగు పొరుగు వాళ్ళకి పంచిపెట్టుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళకి ఓకేనమ్మా, కానీ పక్కింటి పంకజానికే నాట్ ఓకే. పండగ రోజు అలా అనకూడదురా, వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చేసిరా. అమ్మా, పక్కనున్న శత్రు దేశానికైనా వెళ్తానేమో గాని మన పక్కింట్లో ఉన్న శత్రువు దగ్గరికి మాత్రం వెళ్ళనగాక వెళ్ళను. ఒరే, మాకింట్లో చక్కబెట్టాల్సిన పని బోల్డ్ అంత ఉందిరా. అంటే నేనే నా ఖాళీగా పడుంది? అలా కాదు నానా, నా బుజ్జి కదూ, నా కొండముచ్చు కదూ, వెళ్ళరా. ఓ మదర్ సెంటిమెంట్, డామ్ ఇట్. సర్లే అలాగే వెళ్తాను. ఒరే నాన్న, పండగ పూట గొడవలేం పెట్టుకోకుండా బాక్స్ ఇచ్చేసి వచ్చే. అంటే అంటే ఏంటి, కోచ్ చేతిలో కొబ్బరి చెప్పు ఉండాలి గానీ బాక్స్ ఉంది. ఈ బాక్స్ అమ్మ మీకు ఇచ్చి రమ్మంది, అందుకే వచ్చా. అవునా? మీ పిసిని కొట్టే వాళ్ళు ఎప్పుడో తీసుకోవడమే కదరా, ఇలా ఇవ్వడం కూడా ఉందేంటి? రే మను, కూల్. బాక్స్ తీసుకోండి ఆంటీ, నేను వెళ్ళాలి. అబ్బో, నువ్వు వెళ్ళి పీకి పొడిసే పనులు ఏమన్నాయిరా? ఇప్పుడు దుప్పటితోనే పడుకోవడమేగా. పంకజం ఆంటీ,
కారు చిచ్చుతో కామెడీలొద్దు, కాలిపోతావు. చిచ్చుబుడ్డ అంత ఉంటావు, నువ్వు కార్చిచ్చేట్రా. నీ ఎంకమ్మ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటే? పులుసు పైన దోసిపిండి మొఖం దానా. నువ్వేరా కుళ్ళుపైన ఉల్లిపై మొహమోడా. మేకప్ వేసిన రాకాశ బలిలా ఉంటావు. నీకెందుకే అంత పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, ఇగురు నా ఇంట్లో ఉంటది. అయితే అన్నంలో కలుపుకొని తిను, అంతేగాని నాతో పెట్టుకోకు. పెట్టుకుంటే నీ సమాధి నువ్వు కట్టుకున్నట్టే మర్యాదగా ఇచ్చిన ప్రసాదం తినేసి బాక్స్ నీట్ గా కడిగేసి తిరిగి ఇచ్చేయి. ఇవ్వకపోతే పంకజం ఆంటీ బాక్సే కదా అని ఉంచేసుకుంటే తెలక కోస్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ అను. హాయ్ చిట్టి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎంతైనా బేబం మామూలుది కాదు. ఆ మాసు ఆ గ్రేసు అబ్బో వేరే లెవెల్ అనుకో. అవును. అబ్బో డాన్స్ వేసి వేసి ఆకలేస్తుంది. అర్జెంట్ గా రౌండ్ ప్రసాదం వేసేయాలి. అంకుల్ గారు ప్రసాదం. అను నువ్వు ఎప్పుడు ఇంతేనా లేదా పండగలకి ఇలా ఉంటావా? ఎలా? ఇలా అందంగా పులిహోర ఇక్కడ కాదు, అక్కడ ఇస్తున్నారు. అయ్య బాబాయ్ కనిపెట్టినట్టుంది. అవును, మొన్నేదో చెప్తానన్నావు, ఏంటది? మన ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడేమో చెప్పనీలేదు, ఇప్పుడేమో ఏంటది అంట. ఏంటి చిట్టి, నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదను, మర్చిపోయింది, గుర్తు తెచ్చుకుంటున్నా. ఇంతకీ ఏం మర్చిపోయావు? గుర్తు తెచ్చుకోవాల్సిందే. అదే ఏం గుర్తెచ్చుకోవాలి? మర్చిపోయింది. అబ్బబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకు చిట్టి, గుర్తొచ్చినప్పుడే చెప్పు. ఓకే అను, తొందరలోనే గుర్తుకొచ్చేస్తుందిలే. అంకుల్ ప్రసాదం. ఏంటి బాబు ఎన్నిసార్లు వస్తావు? ఇప్పటికే ఇది 4గోసారి. వదిలేస్తే ఈ దాకంతా నువ్వే తినేలా ఉన్నావు. అయ్యో అంకుల్ ఎంత మాట అన్నారు. ఇందాక నుంచి నేను పట్టుకెళ్తున్న ప్రసాదం నా కోసం కాదు. మరి ఎవరికి? ఒకసారి ఆ ముసలావని చూడండి, పాపం ఆకలి తట్టుకోలేక ఎలా పిచ్చి గంతులేస్తుందో. అది ఆకలితో ఎత్తనట్లేదు, తిన్నది అరగడానికి ఎత్తనట్టుంది. అయితే ఆ పక్కనే ఉన్న పసివాడిని చూడండి అంకుల్. 3 రోజులు అయింది అన్నం తిని. వాడు ఆకలి కేకలు వాడి ఫేస్ లోనే కనిపిస్తున్నాయి. చూడండి అంకుల్ చూడండి. అవును బాబు, చాలా పూర్ ఫెలోలో ఉన్నాడు. ఈ బూర్లు కూడా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. అన్నీ ఒకనే కుమ్మేయచ్చు, తంతే బూరెల బొట్లో పడ్డమంటే ఇదే. అమ్మయ్య, ఇవాళ పండగ చాలా ప్రశాంతంగా ఎక్కువ ఖర్చు లేకుండా జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. రేపు ఉదయమా? సరే. ఏమైందండి? ఏమైంది నాన్నగారు? కరెంట్ షాక్ కొట్టిన కాకలా అలా అరిశారు. పీకే వస్తున్నాడు రా. పీకేనా? అతనెవరు? ఇంకెవర్రా, మీ బాబాయ్ పిసినిగొట్టు కాశీనాథం. హాయ్ పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కూడా కొట్టండి. నేను వెళ్ళొస్తా. బాయ్.